రిషబ్ శెట్టితో జూనియర్ ఎన్టీఆర్ వార్ 2 రిలీజ్ కూడా అవ్వలేదు, అప్పుడే మరో మూవీ అప్డేటా? ఇంతకీ రిషబ్ శెట్టితో తీస్తున్నటువంటి తారక్ సినిమా ఏంటి? ఏ జోనర్లో ఉండబోతుంది? మరి ఇందులో నిజమెంత, అబద్ధమెంత? హ్యావ్ ఎ లుక్. హాయ్, హలో, వెల్కమ్ టు దిశ టీవీ. యంగ్ టైగర్ ఎన్టీఆర్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. వరుస సినిమాలతోటి లైన్లో పెట్టి దూసుకెళ్ళిపోతున్నారని చెప్పాలి. ఇప్పుడు ఆగస్ట్ 14న ఆల్రెడీ వార్ 2 రిలీజ్కి రెడీగా ఉంది. దానికి సంబంధించినటువంటి ప్రమోషన్స్ కూడా కొంచెం స్టార్ట్ చేశారు. హృతిక్ అండ్ తారక్ ఇద్దరు వేసినటువంటి డ్యాన్స్ ఇప్పుడు కంప్లీట్గా సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉంది. ఇన్ఫ్యాక్ట్ హృతిక్ని తారక్ డామినేట్ చేశారో అన్న కామెంట్స్ కూడా వినిపిస్తున్నాయి. అయితే ఆల్రెడీ తారక్ చేసేటువంటి లైనప్ ఈజీగా ఒక 10 ఏళ్ల వరకు ఉంటుంది. కానీ ఇప్పుడు మరో కొత్తగా ఒక కొత్త సినిమా చేయబోతున్నారు అన్న కామెంట్స్ కూడా ఉన్నాయి. కన్నడ స్టార్ హీరో రిషబ్ శెట్టి తోటి ఎన్టీఆర్ ఒక సినిమా చేయబోతున్నారు అన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఆల్రెడీ రిషబ్ శెట్టి కాంతార సినిమా తోటి ఓవర్ నైట్ స్టార్ అయిపోయాడు పాన్ ఇండియా వైడ్గా. సో ఆయన డైరెక్షన్లోనే ఆయన హీరోగా వచ్చినటువంటి కాంతార చాలా పెద్ద సక్సెస్ సాధించింది. దాని తర్వాత ఇప్పుడు కాంతార చాప్టర్ 1 కూడా రాబోతుంది, అంటే దీనికి ప్రీక్వల్ అనమాట. అయితే ఈ సినిమా ఆల్రెడీ షూటింగ్ కొన్ని జరుగుతూనే ఉంది, కొన్ని పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ అన్ని జరుగుతున్నాయి. ఇది కూడా రిలీజ్కి రెడీ ఉంది. అయితే ఇక్కడ ఎన్టీఆర్ కూడా ఆల్రెడీ వరుస సినిమాలని లైన్లో పెడుతున్నాడు. ఇప్పుడు వార్ 2 అయిపోగానే ఆల్రెడీ డ్రాగన్ షూట్ నడుస్తూ ఉంది. అది అయిపోయిన తర్వాత దేవరా 2 ఉంది. అండ్ దాని తర్వాత ఆల్రెడీ ఇప్పుడు ఒక సినిమా కమిట్ అయ్యాడు. త్రివిక్రమ్ శ్రీనివాస్ తోటి ఇంకొక సినిమా కమిట్ అయ్యారు. ఆల్రెడీ 3 సినిమాలకే సరిపోతుంది. ఇంకొకటి బాలీవుడ్లో దాదాసాహెబ్ ఫాల్కేకి సంబంధించినటువంటి రీమేక్ సినిమా ఉంది. అది కూడా తారక్ చేస్తున్నారన్న వార్తలు కూడా ఉన్నాయి. అది కూడా నిజమే. బట్ మరి కాంతారా సినిమాలో తారక్ వస్తున్నారు అన్న కామెంట్స్ కూడా ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. అది ఎలా అంటే ఇప్పుడు ఈ సినిమాలో కాదు, కాంతారా చాప్టర్ 1 అంటే ఇప్పుడు ప్రజెంట్ రిషబ్ శెట్టి డైరెక్షన్లో వచ్చేటువంటి సినిమాలో కాకుండా కాంతారా మొత్తం 3 పార్ట్స్ అట. సో ఈ త్రీ పార్ట్స్లలో జూనియర్ ఎన్టీఆర్ ఆ థర్డ్ పార్ట్లో యాక్ట్ చేయబోతున్నారన్న కామెంట్స్ ఉన్నాయి. అయితే దాంట్లో కూడా ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్స్ అనమాట. మరి అది రిషబ్ శెట్టి తాత క్యారెక్టరా? ఇప్పుడు వచ్చేది రిషబ్ శెట్టి వాళ్ళ నాన్న క్యారెక్టర్. సో థర్డ్ అంటే రిషబ్ శెట్టి తాత అండ్ నెక్స్ట్ ఇక్కడ జూనియర్ ఎన్టీఆర్ ఇద్దరు కూడా ఈవెన్ బయట కూడా వాళ్ళు మంచి ఫ్రెండ్సే. ఎందుకంటే వాళ్ళ అమ్మగారు ఆల్రెడీ కన్నడలో ఉన్నటువంటి కన్నడ సంబంధించినటువంటి వ్యక్తి కాబట్టి. సో ఇలా రిషబ్ శెట్టికి మంచి క్లోజ్ ఫ్రెండ్ తారక్. సో కాబట్టి వీళ్ళిద్దరు కూడా సినిమాలో కూడా అలాంటి ఫ్రెండ్ క్యారెక్టర్స్నే అటు అంటే రిషబ్ శెట్టి తాత ఇప్పుడు ఏదైతే కాంతారాలో వాళ్ళ తాత క్యారెక్టర్ ఏది ఉందో ఆ తాతకి ఒక ఫ్రెండ్ క్యారెక్టర్, దాంట్లో ఆయన ఎంత కీ రోల్ ప్లే చేశారు అనే ఒక క్యారెక్టర్లో జూనియర్ ఎన్టీఆర్ని అప్రోచ్ అయినట్టు, ఆయన కూడా రిషబ్ శెట్టి చెప్పినటువంటి ఐడియాస్కి ఒప్పుకున్నట్టు ఇప్పటికే చర్చలు కంప్లీట్ అయినాయి. బట్ కాకపోతే ఈ సినిమాలన్నీ లైనప్లో ఉన్నాయి కాబట్టి వీటన్నింటి తర్వాత అవి రావడం జరుగుతుంది. అయితే మరి ఈ సినిమా ఎప్పుడు వస్తుంది అంటే డెఫినెట్గా ఈ సినిమా ఇప్పట్లో వచ్చే ఛాన్స్ లేదు. ఎందుకు అనంటే ఇప్పుడు రిషబ్ శెట్టి ఆల్రెడీ కాంతారా చాప్టర్ 1 తోటి రాబోతున్నారు. దాని తర్వాత సితారా ఎంటర్టైన్మెంట్స్లో ఒక సినిమా తీయబోతున్నారు. దాని తర్వాత ఛత్రపతి శివాజీ బయోపిక్ తీయబోతున్నారు. సో ఈ సినిమాలు ఇక్కడ తారక్కు దగ్గర 3 నుంచి 4 సినిమాలు ఉన్నాయి లైనప్లో. ఇక్కడ రిషబ్ శెట్టికి కూడా 3 నుంచి 4 సినిమాలు డెఫినెట్గా ఉన్నాయి. కాబట్టి ఈ సినిమాలన్నీ తర్వాత అప్పుడు కాంతారా చాప్టర్ 3కి ఒక ఇప్పుడు వార్ 2లో ఏదైతే క్యారెక్టర్ ప్లే చేస్తున్నారో ఎన్టీఆర్, దాని తర్వాత ఆ సినిమాలో కాంతారా చాప్టర్ 3లో అప్పుడు ఎన్టీఆర్ కంప్లీట్గా ఒక క్యారెక్టర్ ప్లే చేస్తున్నారు. దాని తర్వాత అండ్ కంప్లీట్గా ఆ యూనివర్స్ ఏదైతే కాంతారా యూనివర్స్ స్టార్ట్ చేసి దాంట్లో ఇంకొక మెయిన్ లీడ్గా అంటే కంప్లీట్గా తారక్ ఉన్నటువంటి సినిమాని ఒకటి ఎన్టీఆర్ ఉన్నటువంటి సినిమాని చేయబోతున్నారు అన్న కామెంట్స్ కూడా వినిపిస్తున్నాయి అనమాట. సో మొత్తంగా ఆల్రెడీ రిషబ్ శెట్టి ఇప్పుడు ఆయన బిజీగానే ఉన్నారు. ఇద్దరు కూడా లైఫ్లో చాలా బిజీగా ఉన్నారు. వార్ 2 కంప్లీట్ అవ్వగానే ఇటు డ్రాగన్ వస్తుంది, డ్రాగన్ అయిపోగానే దేవర 2 ఉంది, దేవర అయిపోగానే మళ్ళీ వెంటనే త్రివిక్రమ్ శ్రీనివాస్తో ఒకటి ఉంది. అక్కడ బాలీవుడ్లో ఇండియన్ కానీ క్యారెక్టర్ ఒకటి ఉంటుంది. మరి అది అదే దాదాసాహెబ్ ఫాల్కే ఏదైతే ఆయన బయోపిక్ ఉందో ఆ క్యారెక్టర్ కూడా ఉంది. సో ఈ సినిమాలన్నీ కూడా ఒక 3-4 ఇక్కడ రిషబ్ శెట్టికి 3-4 ఉన్నాయి, అక్కడ తారక్కి 3-4 ఉన్నాయి. కాబట్టి ఈ ప్రాజెక్ట్స్ అన్నీ అయిపోయిన తర్వాత మేబీ వస్తే ఒకవేళ వీళ్ళిద్దరు కలిసి వీళ్ళిద్దరి కాంబోలో కాంతారా చాప్టర్ 3లో ఎన్టీఆర్ కనిపిస్తున్నారు అన్న వార్తలు కూడా వినిపిస్తున్నాయి అనమాట. ఎందుకు అంటే యాజ్ అ ఫ్రెండ్గా తారక్ ఫ్రెండ్షిప్కి ఎంత వాల్యూ ఇస్తాడో మనకు తెలిసిందే. కాబట్టి ఆయన ఒక స్టోరీ చెప్పాడు. సో దానికి కొంచెం ఇంట్రెస్టింగ్ ఉంది, చూద్దామన్నారు. బట్ ఇది ఇప్పట్లో అయితే అయ్యాలేదు. ఎందుకంటే దగ్గర ఆల్రెడీ సినిమా అయ్యేసరికి ఈజీగా ఒక 5 to 6 years పడుతుంది. సో ఈ 5 to అంటే ఇప్పుడు రూమర్స్ ఇప్పుడు ఎందుకు వస్తున్నాయంటే మేబీ చర్చలు జరగడం, లేకపోతే కథ వినడం, లైన్స్ ఇవన్నీ ఉంటాయి కదా. సో అక్కడి నుంచి వచ్చినటువంటి గాసిప్స్ అనమాట ఇవి. సో ఇది ఒకవేళ స్టార్ట్ అయినా ఇన్ఫ్యాక్ట్ నిజంగానే యాక్ట్ చేసినా కానీ ఈజీగా 5 to 6 years మాత్రం డెఫినెట్గా పట్టే ఛాన్సెస్ అయితే లేకపోలేదు. కాబట్టి యాక్ట్ చేయొచ్చు రిషబ్ శెట్టి అండ్ ఇక్కడ జూనియర్ ఎన్టీఆర్ ఇద్దరు కలిస్తే. ఆల్రెడీ కాంతారాలో మనం చూసాం
రిషబ్ శెట్టి యాక్టింగ్ ఏ రేంజ్లో ఉంటుందో. ఇకపోతే ఎన్టీఆర్ యాక్టింగ్ గురించి మనం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఏ యాక్టర్ ఉన్నా కానీ కంప్లీట్‌గా అవతల వాళ్ళని డామినేట్ చేసే యాక్టర్. అది డాన్స్‌లో కానీ, లేకపోతే డైలాగ్స్‌లో కానీ, లేకపోతే ఇంకేదైనా కానీ, ఎమోషన్‌లో కానీ, ఏదైనా కానీ కంప్లీట్‌గా అవతల వ్యక్తిని డామినేట్ చేసేటువంటి వన్ ఆఫ్ ది బెస్ట్ యాక్టర్ జూనియర్ ఎన్టీఆర్ అని చెప్పాలి. మరి ఇక్కడ రిషబ్ శెట్టి కూడా ఆ రేంజ్‌లో యాక్టింగ్ అంటే ఇప్పుడు క్లైమాక్స్ చూస్తే అసలు ఆ క్యారెక్టర్ అలా ఇంకా రిషబ్ శెట్టి తప్పితే ఇంకా ఎవరు కూడా ప్లే చేయరేమో అన్న రేంజ్‌లో యాక్ట్ చేశారు. మరి వీళ్ళిద్దరు కలిసి ఒకే ఫ్రేమ్‌లో యాక్టింగ్ చేస్తే ఎలా ఉంటుంది? అండ్ ఎమోషనల్ యాక్షన్ చేస్తే థియేటర్‌లు దద్దరిల్లిపోవడం ఖాయమనే కూడా కొన్ని కామెంట్స్ అయితే వినిపిస్తున్నాయన్నమాట. సో, అఫీషియల్‌గా దీని మీద ఎలాంటి అనౌన్స్‌మెంట్ లేదు కానీ, ఒకవేళ గనక నిజంగా చేస్తే తాతకు ఉన్నటువంటి ఫ్రెండ్ క్యారెక్టర్ తారక్ చేస్తున్నారన్న రూమర్స్ అయితే వినిపిస్తా ఉన్నాయి. సో, మరి వీళ్ళిద్దరి యాక్టింగ్ పెర్ఫార్మన్స్ ఒకే స్క్రీన్‌పై చూస్తే మీకెలా అనిపిస్తుంది? కామెంట్ చేసి చెప్పండి.